పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో మళ్ళీ మీరు రాజీనామా చేసి పార్టీ వదిలేటప్పుడు మిమ్మల్ని ఏం మళ్ళీ మాట్లాడలేదా? ఎందుకు నాతో వినోద్ గారు మాట్లాడు, మా ఎంపీ వినోద్ గారు, రాజయ్య గారు మీరు బాగా కష్టపడ్డారు, పార్టీకి ఏనలేని సర్వీస్ చేశారు, మీరు పోకూడదు అది అంటే లేదు సార్, నాకు మనసు విసిగెత్తింది. ఎందుకంటే మళ్ళీ అందరినీ ఉద్యమ కాలంలో ఇజ్జత్ తీసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళను, తిట్టిన వాళ్ళను వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈడల రాయందరూ 100 ఎకరాలు అమ్ముకున్నాడు, 100 ఎకరాల భూమి అమ్ముకున్నాడు ఉద్యమం కోసం. అటువంటి వాడిని నిలగొట్టే ఈడల దగ్గరకు 3 రోజులు నేను ఆపోజిట్ ప్రచారం చేసిన. చేస్తే మా వాళ్ళు, మా యాదవులు వచ్చి అన్న మీరు పెద్ద ఉండద్దు ఇక్కడ పనిచేయద్దు అని అంటే నేను వెళ్ళొచ్చాను. ఓకే, వెళ్ళొచ్చి రాజేంద్రన్న ఫోన్ చేసి అన్న నువ్వు గెలుతావే, ఎందుకంటే నేను వెళ్ళిపోతానా, మా వాళ్ళు అందరూ వెళ్ళకూడతాను అంటే జనంలో రివోల్ట్ వచ్చింది, మీ వైపు ఉన్నారు అని వచ్చినాం. ఆ రాజేంద్రన్న కోరిక మేరకే నేను మళ్ళా ఏ పార్టీకి పోవద్దు అనుకున్నా. రాజేంద్ర అన్నయ్య నాకు పెద్ద దిక్కువలు ఉంటామన్నా, పార్టీలకు రావాలని అంటే బీజేపీలో పోయినా. నాకేందంటే చివరి తనక మొదట పనిచేసినాం, చివరికి ఆ కండువా కప్పుకొని చచ్చిపోవాలనే కాంక్ష. కాదు, ఇప్పుడు మీరు బీజేపీలో చేరారు, మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది పార్టీకి? ఒకటేనండి, నాది కూడా కొంచెం ఓవర్ టాక్ చేసిన నేను అనేక విషయాలు మాట్లాడిన. అంటే ఇదివరకు బీజేపీ నాయకులను ఎవ్వరు కూడా మాట్లాడని విషయాలు వాటి జోలికి పోయిన నేను. అవి నిజాలే, అవును అవి నిజాలే, మీరు మాట్లాడింది నిజాలే, మీరు పబ్లిక్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు, నిజాలే. ఎందుకంటే వెంకయ్య నాయుడు పురుషార్థుడు చేయబట్టి మాత్రం నేను ఇప్పటికంటాను, వెంకయ్య నాయుడిని మాత్రం నేను మిగతా వాళ్ళందరికీ సారీ చెప్తా, కానీ వెంకయ్య నాయుడుకి మాత్రం సారీ చెప్తా. మీకు ఆయనకు నాకు విభేదం ఏమి లేదు, కానీ ఒక అత్యున్నత స్థాయికి ఎదిగి బీజేపీ వాళ్ళన్న ఒక అత్యున్నత స్థాయికి ఎదిగి జంగారెడ్డి గారు పోటీ చేస్తే ఏడ్చిండండి వెంకయ్య నాయుడు గారు. ఆల్ ఇండియా ఇప్పుడు ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు అయింది కదా, ఇక్కడ మన స్టేట్ అధ్యక్షుడికి మన జంగారెడ్డి గారు పోటీ చేస్తే ఏడ్చిండు. ఏడు చేస్తే నేను విడ్రా చేసుకుంటాను. జంగారెడ్డిని ఏం కాకుండా చూసిండండి చివరి దనకో. అందుకనే నేను విడ్రా ఇప్పటి వరకు నేను వెంకయ్య నాయుడు మీద మాత్రం ఆయన విడ్రా చేసుకుంటలేను. ఆయన చేయబట్టే తెలంగాణ రాలేదు, ఆయన చేయబట్టే 1200 మంది ప్రాణాలు పోయినాయి, ఆయన చేయబట్టే కేసీఆర్ కుటుంబం ఈ ఉద్యమం వచ్చింది. మిగతా ఈ పార్టీ అధ్యక్షుల్ని ఎందుకు విమర్శించారు మీరు? నేను అధ్యక్షుడిని విమర్శించింది పొరపాటని నేను అదే అంటే ఏ సందర్భంలో ఎందుకు విమర్శించాల్సి వచ్చింది? మీరు వెంకయ్య నాయుడు మాట ఎందుకు వింటాను అని నేను అన్నా. ఇప్పుడు సుష్మా స్వరాజ్ నేను శిరోముండనం చేసుకుని నేను పార్లమెంట్ ముందట నువ్వు బిల్లు పెట్టకపోతే నేను నిరాహార దీక్ష పడుతున్నాను అంటేనే భయపడి ఆమె సోనియా గాంధీ ఆనాడు 3 అమ్మలు, మీరా కుమారి, సోనియా గాంధీ, అవును చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోమని అంటే ఆ చిన్నమ్మ విగ్రహం ఎందుకు పెడతలేరని నేను పంచాయతీ ఇవాళ కూడా నా బాధ అదే. ఓకే, ఇప్పుడు సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టాలి, సుష్మా స్వరాజ్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఎందుకు ఉండదు, కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఎందుకు ఉండాలి, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ అని ఇంకా ఎందుకు ఉండాలి అనేది నా ప్రథమ ఆరోపణ. ఇప్పుడు మనం ఏం ముఖం పెట్టుకొని పోదాం, సుష్మా స్వరాజ్ను ముందుకు పెట్టుకొని పోదాము అనే ఆలోచన నాది ఇప్పటికీ. నేను ఇప్పటికీ అధ్యక్షునితో మాట్లాడినా, మీరు చెప్పింది కరెక్టేనండి, మనం సుష్మా స్వరాజ్ విగ్రహం కోసం పెడదాము, ప్రతి జిల్లాలో పెడదాము అనే ఆలోచనకు ఇవాళ పార్టీ వచ్చింది. ఎందుకంటే మా బేస్ సుష్మా స్వరాజ్. అంటే మీకు సస్పెండ్ చేసిన తర్వాత కూడా మీరు చాలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చారు, కాషాయ కండువా కప్పుకొనే చచ్చిపోతా అని. నా సస్పెన్షన్కు ఏ అవసరమైతే ఢిల్లీలో తేల్చుకుంటా అని ఛాలెంజ్ వదిలేరు. నాకు తెలిసి బీజేపీలో మీలాగా ఎవరు ఇట్లా ఓపెన్ ఛాలెంజ్ చేసిన వాళ్ళు లేరు, అది కూడా అధ్యక్షులకి. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేనేం కోరుకుంటలేను కదా సార్. అవును, నేనేం కోరుకుంటా, పదవులు ఏం కోరుకోవట్లేదు, నేనేం కోరుకోవటం లేదు. నేను 17 ఏళ్ళ వయసులో నాది, ఇవాళ నేను 70 దాటినా. నేనేం కోరుకుంటాను, నేను కండువా కప్పుకొని చచ్చిపోతాను నేను కోరుకుంటూ కరెక్ట్ అయితే కరెక్టే అని అనుకుంటాను నేను. అదేలే, అందుకని నన్ను క్షమించాలని అనుకుంటాను పార్టీ. ఓకే, నా నిస్వార్థంగా ఈ ఆలోచన విధానానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి క్షమించిందని అనుకుంటాను నేను పార్టీ. ఓకే, సో ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తేసినట్టే? ఎత్తివేసినండి. ఓకే, మీకు అఫిషియల్ కూడా లెటర్ ఇచ్చారు, వచ్చింది.
ఓకే, ఇది ఈ గ్రూపుల మధ్యలో మీరు బలయ్యారా లేదా మిమ్మల్ని వాడుకొని గ్రూపులు? లేదండి, గ్రూపులు ప్రతి పార్టీల గ్రూపులు సహజం అండి. ప్రతి పార్టీలో కూడా గ్రూపులు సహజం. అవును. కానీ ఉమ్మడిగా సెంట్రల్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుంది. సెంట్రల్లో ఏ నిర్ణయం అయితే జరుగుతుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది పార్టీ ఎప్పుడైనా. అవును. సో ఇంకా మీ భవిష్యత్ అంతా బీజేపీతోనే? నా భవిష్యత్ అంతా నేను పోయే వరకు అంతేనా? నా కడ వరకు. ఓకే. సో మళ్ళీ నేనేం కోరుకుంటలేనండి, తెలంగాణకు ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి. బడుగు బలహీన వర్గాలు అనేక సంవత్సరాల 1000 సంవత్సరాల బానిసత్వం, 78 ఏళ్ళ స్వాతంత్రంలో బడుగు బలహీన వర్గ హద్దుల తెలంగాణ ఏర్పడ్డది కానీ హక్కుల తెలంగాణ ఏర్పడలేదు. హక్కుల తెలంగాణ కూడా రావాలనేది నా ఆలోచన. కానీ పార్టీ అధ్యక్షులంతా వేరే వాళ్ళు ఉంటారు. అంటే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాత్రమే, రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు మాత్రమే నరేంద్ర మోడీ గారి ప్రపోజల్ రాజ్నాథ్ సింగ్ నోటితో జరిగింది. అవును. ఇవాళ మా రామచంద్రరావు గారి నోటితోటి జరుగుతుందని నేను అనుకుంటాను. ఓకే. మా రామచంద్రరావు గారు విజ్ఞుడు, అనేక మందితో అటాచ్మెంట్ ఉన్నాడు, కేంద్రంలో అనేక పరిచయాలు ఉన్నాడు, ఏబీవీలో బాగా కష్టపడ్డాడు, దెబ్బలు పడ్డాడు, దెబ్బలు కొట్టినోడు. ఉస్మానియాలో రక్తం ఏరులై పారినప్పుడు కూడా రామచంద్రరావు గారు నిలబడ్డాడు. అందుకని రామచంద్రరావు గారి జమాన్లో ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవుతాడని నా ఆకాంక్ష. అలా బీసీలు అంటే చాలా కాంపిటీషన్ ఉందేమో బీజేపీలో, చాలా మంది ఉండనియండి. ఎవరైనా ఒక బీసీ అవుతాడు కదా. అంతేనా? ఎవరైనా ఒక బీసీ అవుతాడు. మీరు అనుకుంటున్న బీసీ గారేమో కాకపోనియండి. అంతేనా? బీసీ అయితే సరిపోతుంది అంతే. ఎందుకంటే తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నడూ కూడా ఒక దామోదరం సంజీవయ్య 2 సంవత్సరాల 3 నెలలు ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప ఇప్పటి వరకు 2 రావులే పరిపాలించిందండి. అవును. ఇప్పుడు మెజార్టీ ఇక్కడ ఉన్నంత మెజార్టీ ఎక్కర్లేదండి. వేల మీద లెక్క పెట్టేటువంటి కులం, వేల మీద లెక్క పెట్టే ఓట్లు వాళ్ళే పరిపాలించింది తప్ప ఇప్పటి వరకు బీసీ పరిపాలన. ఎందుకంటారు యూపీలో వచ్చినంత చైతన్యం ఏపీలో, అంటే ఉమ్మడి ఏపీలో ఎందుకు రాలేకపోయింది అప్పట్లో? మీలాంటి చాలా మంది బీసీ మేధావులు. ఒక్కటేనండి, బీసీ నినాదం ఇవాళ మారుమవుతుంది గ్రామాలలో కానీ సిటీలో కానీ ఎక్కడ కానీ మారుమవుతుంది. ఈసారి బీసీ నినాదాన్ని కానీ బీజేపీని కానీ నిలువరించే పరిస్థితి ఏ పార్టీకి లేదు. ఎందుకంటే 2 పార్టీలను చూసాను. కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య లడాయి జరగలే. కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య లడాయి కనుక జరిగితే కేసీఆర్ గెలిచినోడు. అన్నీ కానీ కేసీఆర్ అద్దనుకుంటే రేవంత్ రెడ్డి వచ్చింది. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ వచ్చింది. అంటే మీ ఉద్దేశంలో ఎందుకు ఓడిపోయినట్లు బీఆర్ఎస్ లాస్ట్ ఎన్నికల్లో? కాంగ్రెస్ ఎట్లా గెలిచింది అనుకుంటారు? అన్నో కానీ ఈ కుటుంబం మళ్ళీ రావద్దు అనే ఆలోచన ప్రజలలో వచ్చింది. ఓన్లీ కుటుంబం బేస్డ్గా వ్యతిరేకత. కానీ కేసీఆర్ పాలసీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అది కాదు. ఎందుకంటే కేసీఆర్ పాలసీలలో మంచిగా ఉన్నదండి. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, కొంత నియామకాలు కూడా జరిగినాయి. ఎన్ని నీళ్ళండి విపరీతమైన అవినీతి ఆరోపణలు కూడా అట్లే ఉన్నాయి. దానిపైన విచారణ జరగాల్సిందే. కానీ నీళ్ళు ఇంత విపరీతంగా అయినా రాలేదండి. నీకు హైదరాబాద్కి ఎన్ని నీళ్ళండి? హైదరాబాద్ మంజీరా బోను ఇవాళ మల్లన్న సాగర్తో నీళ్లు తాగుతాను. ఇప్పుడు యావత్ భారతావనిలో నీకు హైదరాబాద్ ఉన్న వాల్యూ ఎవరికి ఉన్నదండి? లేదు. ఇంత నీటి వసతి ఎవరికి ఉన్నది? ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ మహానగరం ఆల్ ఇండియాలో డెవలప్ అయ్యే నగరంలో నెంబర్ 1 ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే ఢిల్లీలో జాగా అయిపోయింది, అవును. తమిళనాడులో జాగా అయిపోయింది, బాంబేలో అయిపోయింది. ఆర్థిక రాజధాని కావచ్చు కానీ బాంబేలో జాగలేదు. నాగపూర్లో భూమి ఉన్నది కానీ ప్రాచుర్యం లేదు. బెంగళూరు ఐటీ హబ్గా ఉన్నది కానీ గదే కావేరి నది పంచుకోవాలని వీళ్ళు ఇద్దరు. మనం ఇక్కడ నుంచి కలకత్తా నగరానికి ఇదివరకు ఉన్నట్లు ప్రాచుర్యం లేదు. ఇప్పుడు వస్తుంది కావచ్చు వైభవం, మళ్ళీ వస్తే ఇప్పుడు రావాలి. కాబట్టి హైదరాబాద్కు ఒక ఐటీ హబ్గా కానీ ఒక విపరీతమైన లక్షలాది ఎకరాల భూమి ఉన్నది, రింగ్ రోడ్లు వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్కు భవిష్యత్తు ఉన్నది. ఇటువంటి హైదరాబాద్ను బీజేపీ వదులుకోదు. దక్షిణాదిలో ఏకైకగా మిగిలింది తమిళనాడు. ఇప్పుడు కర్ణాటక అయితే ఇదివరకు పరిపాలించింది, హిమాచల్ ప్రదేశ్ వస్తుంది. తప్పకుండా ఈ తెలంగాణ వచ్చేటువంటి
అవకాశం ఉన్నది కాబట్టి ఇది తప్పకుండా